మహారాజా. ఎవరమ్మా మీరు? ఏలిన వారి పాలనలోని చిటగామాలపాడు నివాసిని. నా పేరు ఆరవల్లి నాగమాంబ. సంతోషం. మీ ఆగమనానికి కారణం? మహారాజా, కీర్తిశేషులైన మీ జనకులు శ్రీ శ్రీ అనుగురాజులం గారు దయచేసిన ఈ వరపత్రాన్ని తిలకించండి. స్వస్తి శ్రీ మన మహామండలేశ్వర అయోధ్యాపురాధీశ్వరుడు పల్నాటి ప్రభువులు అయిన శ్రీ అనుగురాజులం గారు ఆనంద సంవత్సర కార్తీక శుద్ధ దశమి గురువారం ఆరవల్లి నాగమాంబ గారికి వ్రాయించి ఇచ్చిన రాజశాసనం. ఈమె మాకు మా ప్రభుత్వానికి అనేక విధాల సాయపడటమే గాక ఒకనాడు వేట సమయంలో బెబ్బులివాత పడున్న మమ్మల్ని రక్షించి ప్రాణదానం చేశారు. ఆమె కోరునప్పుడు 3 దినములు పల్నాటి రాజ్యపాలనం ఆమెకివ్వగలవారమని ఇందు మూలంగా శాసించడమైనది. అనుగురాజు వంశీయులు ఆడిన మాట తప్పరు కనుకనే వారి కీర్తి చంద్రికలు దిగంత వ్యాప్తమై వెలుగుతున్నాయి. నాగమ్మ గారు, దయచేసి సింహాసనం అధిష్ఠించండి. మహారాజా, మీ సింహాసనం అధిష్ఠించే అపేక్ష నాకు లేదు. రాజమర్యాదలు తెలియని దాన్ని కాదు, మీ రాజముద్రిక నిప్పించండి చాలు. అవశ్యం. స్వీకరించండి. ధన్యురాలి. వీరభద్ర, అమ్మా, ఈ రాజముద్రికను భద్రంగా ఉంచుకుని పరివారంతో వెళ్ళి నా ఆజ్ఞ పాలించు. మన చుట్టూ ఉన్న మండలాధీశ్వరులంతా మహాబలవంతులైన వీరశైవులే. కానీ ఆ సత్యాన్ని విస్మరించి ఆ మతాన్ని అవమానిస్తున్నారు అమాత్యుల వారు. ఇవి కారణంగా పెట్టుకుని శత్రురాజులు మీపై దండెత్తి వస్తే మీరేం చేయగలరు? అందుకే శృతి మించక ముందే మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను. ఇక నాకు సెలవు. నాగమ్మ గారు, మమ్మల్ని ఇటువంటి అయోమయ స్థితిలో వదిలిపెట్టి మీరు వెళ్ళిపోవడం భావ్యం కాదు. ఇంతకాలం మమ్మల్ని కన్న తండ్రి వెలిపించిన బ్రహ్మన్న గారు, కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన కొమ్మరాజు గారు మా వెనుకే మాకు ఇంతటి ద్రోహం తలపెడుతున్నారని కలలోనైనా ఊహించలేకపోయింది. మీరు మా కళ్ళు తెరిపించారు. సరే, నేటి నుండి మీరే మాకు మహామంత్రినిగా ఉండి మమ్మల్ని ఒక ఒడ్డుకు చేర్చండి. మహామంత్రిని? మహారాజా, క్షమించండి. నాకెందుకు ఈ రాజకీయాలు? మీరే అలా అంటే మమ్మల్ని ఇంకా రక్షించగలవారెవరు? యువరాజా, నాగమ్మ పేరుతో పెరిగినందుకు నాగుపాములా క్షమారహితం. నన్నెవరైనా అవమానిస్తే సహించలేదు. పైగా పదవులు అలంకరించిన మీ మహామంత్రులను, సేనాధిపతులను ఎదిరించే అధికారం నాకేది? మీకు అటువంటి సర్వాధికారాలు మేమిస్తున్నాం. జయము జయం మహారాజా. మహామంత్రి బ్రహ్మణ గారు సభామండలికి వేంచేశారు. వస్తున్నాం. నాగమ్మ గారు, మమ్మీ విషవలయం నుంచి మీరే తప్పించాలి. బ్రహ్మన్న గారిని ఎదిరించి మేము సమాధానం చెప్పలేదు. మా పక్షాన వారితో మీరే వాదించాలి. మీ మాట మేము కాదనమని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. సరే మహారాజా, మీరింతగా సెలవిస్తున్నప్పుడు కాదనగలనా? చాలా సంతోషం. కంచి చేరుమేసిందని పవిత్రమైన రాజముద్రికనిచ్చి ప్రజల్ని దోయించటం ప్రభుత్వానికి ప్రతిష్ట, పెద్దరికం. ఇది మీరు స్వయంగా చేశారా, లేక ఎవరి దుర్బోధలతోనైనా చేయించారా? ఏం చేశామంటారు బ్రహ్మన్న గారు? అంటరాని వాళ్లను ఆలయంలో ప్రవేశపెట్టామంటారా? చాపకూటి సిద్ధాంతాన్ని లేవనెత్తామంటారా? అవన్నీ మహాపచారాలంటారా? నిస్సందేహంగా ప్రజల్లో మతద్వేషాన్ని పెంచి ప్రజల్ని, పరమేశ్వరుణ్ణి అవమానించారా లేదా? తరతరాల నుండి వస్తున్న ఆచారాల్ని గోటితో త్రుంచివేయాలనుకోవడం వెర్రితనం. ఒకవేళ మీరందుకు పూనుకున్నా ప్రజలు సమ్మతించరు. బలవంతం బ్రహ్మనాయని సిద్ధాంతం కాదు నాగమ్మ గారు. అజ్ఞానం, అంటరానితనం అంతరించిపోవాలి. జాగృతమైన పల్నాటి ప్రజల జీవన స్రవంతి అమృతవాహిని అయి మానవాళికి మార్గదర్శకంగా నిలిచిపో. ఈ ధర్మచ్యుతి భరించలేని ప్రజలు వలసపోవడానికి మీ ఆశయాలు మార్గదర్శకంగానే ఉన్నాయి. నాగమ్మ గారు, దేశ కళ్యాణం కోసం జరిగే ఏ ఉద్యమమైనా ఆదిలో కొంతమందికి బాధగా కనిపించవచ్చు. దానిని అవకాశంగా తీసుకుని స్వార్థపరులు కొందరు గోరంతలు కొండంతలు చేయవచ్చు.
మీరు చాలా పొరపడుతున్నారు. పల్నాటి ప్రజలంటే కులభ్రష్టులు, ధర్మభ్రష్టులు, వర్ణశంకరులు అయిన మీ అనుచరులే అనుకున్నారా? అయితే ఇందుకు వ్యతిరేకులైన ప్రజల్ని అవమానించి బహిష్కరిస్తారా? మీరు శృతి మించి మాట్లాడుతున్నారు. శాంతించండి అమాత్యుల వారు. నాన్నగారి వరపత్రాన్ని గౌరవించవలసి వచ్చింది. విన్నాం. మాకు చెప్పవలసింది దోపిడీల సంగతి. అందుకు సమాధానం చెప్పవలసింది నేను మహారాజులను అడుగుతున్నాను. బ్రహ్మన్న గారు, మహారాజుల పక్షాన్ని నేను సమాధానం చెప్తున్నాను. మీరు చెప్పగల సమర్థులే. మీ ప్రతిభా విశేషాలు ఇదివరకే విన్నాము, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. పల్నాటి ప్రజల గోడు ప్రభువులకు మనవి చేస్తున్నాము. ధర్మాధర్మ నిర్ణయం చెయ్యవలసినది వాళ్ళు. ఆ ధర్మాధర్మాలేమిటో నేనే చెప్తాను. అనాది నుంచి వస్తున్న ధర్మాలైతే అందరికీ తెలుస్తాయి. మీరు కొత్తగా సృష్టించిన ఈ ధర్మాలు ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకు, కల్లోలాలకు కారణం ఎవరంటారు? మీరే. ఈ అభియోగాలన్నీ మీరు నమ్ముతున్నారా? నా దేశభక్తిని శంకిస్తున్నారా? ఏమిటి అవును మహారాజా? ఎందులకి మౌనం? మౌనం అంగీకారానికి సూచనేనని పాపం బ్రహ్మన్న గారికి తెలియదు కాబోలు. ఒక్క మాట. అంటరానితనం పుటడుసులో దిగబడ్డ కడజాతులకు ముక్తి కలుగజేసి ప్రజల రక్తము ద్రావు రణపిశాచంబుల దశ దిశాంతములకు తరిమివేసి పసివారలగు మిమ్ము పరిపాలకుల చేసి కులమత ద్వేషాలు కూలద్రోసి సకల మానవులకు సౌఖ్యప్రదంబైన విశ్వశాంతి జ్యోతి వెలుగజేసి పావనం బగు మానవత్వము సృజించి ధర్మమును ప్రతిష్ఠించు ఉద్యమమునాది దానికపకృతి చేయు శాస్త్రవుల నడుమ రాజభక్తిని శంకించు రాజ్యమందు మంత్రిగా నుండదాలను మానవేంద్ర.